నేను డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి తుమ్మూరు, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడిని. ఇవియా హాస్పిటల్లో కన్సల్టెంట్ కింద చేస్తున్నాను. ఈ సీజన్లో ఏంటంటే ఇప్పుడు వాతావరణం మారుతుంది కాబట్టి వర్షాలు స్టార్ట్ అయినాయి. దీంట్లో మనకి ఏంటంటే ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ ని ఎలా వస్తాయి అంటే జన సమూహాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఎక్కువ జన సమూహాలు ఉన్న వాటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. అవి రాకుండా మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఎలా నిర్మూలించాలి అంటే, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే, ఎవరికన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు కానీ, దగ్గు కానీ, తుమ్ములు కానీ, తలనొప్పి కానీ అటువంటి ఏమైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండటం. లేదు మనం జన సమూహాలు ఎక్కువ ఉన్న చోటకి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పి ఉంటే గనక మాస్క్ పెట్టుకోవటము, ఎక్కువ మంది ఉన్న జనాల దగ్గరికి వెళ్ళకపోవటము, దాంతోపాటు కరాచలనం అంటే చేతులకు చేతులు హ్యాండ్ షేక్ లాంటిది చేసుకోకపోవటము, అటువంటిది చేస్తే మంచిది. మళ్ళీ ఎప్పటికప్పుడు పొరపాటున ఏమన్నా మనం ఎక్కువ ముట్టుకుంటే గనక దాని వెంటనే ఒక 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవటము చేస్తే మనం వాటి నుంచి ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కొంచెం మనల్ని మనం కాపాడుకోగలం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు, 60 నుంచి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేదు అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, కొన్ని రకాల క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కానీ, లేదు అంటే రోగనిరోధక శక్తిని తగ్గించడానికి మందులు వాడేవాళ్ళు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి, వాటికి ఏమైనా మందులు వాడేవాళ్ళు ఉన్నా ఏం చేయాలి అంటే తప్పకుండా ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే మంచిది. దాంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే మనల్ని మనం ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.